అందరికీ హరి ఓం. మనందరికీ తెలుసు మహాశివరాత్రి పర్వదినం మాఘమాసంలో వస్తుందని. అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన మరొక పర్వదినం కూడా మాఘమాసంలో వస్తుంది. అదే మాఘ పూర్ణిమ. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో చదువుకుంటాం. సమస్త దేవతల యొక్క కోరిక మేరకు జగన్మాత శ్రీ లలితాదేవి అమ్మవారు మాఘ పూర్ణిమ పర్వదినాన చిదగ్నికుండంలోంచి ఆవిర్భవించున్నారు. అప్పుడు వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంతోటి స్తుతించున్నారు. చిన్మయ మిషన్ కడప శ్రీ లలితా పంచాయతన ఆలయం దగ్గర ఈ మాఘ పూర్ణిమ అనగా ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రోజు ఉదయం 9 గంటలకు సామూహిక శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగుతుంది. అదేవిధంగా చిన్మయ మిషన్ స్థాపించి 2026వ సంవత్సరానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చిన్మయ అమృత మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భగవద్గీత పారాయణం కూడా జరుగుతుంది. ఫిబ్రవరి 1 ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రతి ఒక్కరూ భక్తులందరూ కూడా శ్వేతవర్ణ వస్త్రాలు అనగా తెల్లటి దుస్తులు ధరించి విచ్చేసినట్లయితే ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, భగవద్గీత పారాయణము చేసి తదనంతరము అమ్మవారి యొక్క అన్నప్రసాదం తీసుకొని వెళ్ళగలరని మనవి. హరి ఓం.